నమస్తే అండి. మా దొడ్డిలో వామాకు అంటే ఇది కిందే నాటిన మొలిచింది. వాము గింజలు కొన్ని చల్లేను, అలా వచ్చిందండి. ఈ ఒక చిన్న మొక్క వచ్చింది అనుకుంటే ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇదండి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది. ఇదంతాను మొక్కల నిండా అదే. ఈ ఆకంతాను మనం టీల్లోనూ చట్నీలకి అలా చేసుకోవచ్చు. ఆకు పాలు మరగ కాచేసి ఆ గ్లాస్లో పోసుకొని మనం తేనె కానీ ఏదన్నా కలుపుకుంటాం కదా తాగడానికి, అప్పుడు ఇలా వాము కొమ్మ తుంచుకొని ఆ వేడి పాలల్లో వేసేసి ఒక 2 నిమిషాలు ఉంచేసి ఈ కొమ్మ తీసేసి పాలు తాగేసేయచ్చు. ఆరోగ్యానికి అన్ని విధాల మంచిది. మరి ముఖ్యంగా బీపీకి చాలా మంచిది. ఇదిగోండి, ఇదంతా అదేనండి. ఇలా స్ప్రెడ్ అయిపోయింది బాగా. ఎక్కడ వేసానో మొక్క ఎక్కడికి వచ్చిందో చెప్పలేను. ఇలా వచ్చింది. మనకు కావాలన్నప్పుడు బాగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి కానీ వేసుకొని వేయించి పప్పులో వేసుకొని వేయించుకొని అనేసి వామాకు వేసి వేయించి కొంచెం చింతపండు ఉప్పు వేసి మెత్తగా చట్నీ చేసుకోవాలి. ఇది వేడి అన్నంలో 2 ముద్దలు తినేస్తే సరిపోతుందండి. తప్పకుండా చేసుకోండి. ఓకే.